జనరల్గా మనం మన గార్డెన్లో సీడ్స్ అనేవి సో చేసుకుంటాం. కానీ అందులో కొన్ని సీడ్స్ జెర్మినేట్ అవుతాయి, కొన్ని జెర్మినేట్ అవ్వవు. ఇలా ఎందుకు సీడ్స్ అనేవి జెర్మినేట్ అవ్వవు తెలుసుకుందాం. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల సీడ్ అనేది జెర్మినేట్ అవ్వదు. నేను 7 రీజన్స్ చెప్తాను సీడ్స్ అనేది ఎందుకు జెర్మినేట్ అవ్వవు. మిస్టేక్ 1, ఓల్డ్ సీడ్స్ యూస్ చేయడం. ఓల్డ్ సీడ్స్ యూస్ చేస్తే జెర్మినేట్ అవ్వవు. ఇది అందరూ కామన్గా చేసే మిస్టేక్. మనం సీడ్స్ కొనేటప్పుడు ఎక్స్పైర్ డేట్ చూసి కొనుక్కోవాలి అండ్ కొంచెం మంచి స్టోర్లో తీసుకోవాలి. బికాజ్ స్టోరేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. మాయిశ్చర్ ఎక్కువ ఉంటే అవి సో చేసే టయానికి కుళ్ళిపోతాయి సీడ్స్ అనేవి. సీడ్ జెర్మినేషన్ అవుతుందో లేదో ఒక 2 టెస్ట్ ద్వారా తెలుసుకుందాం. టెస్ట్ 1, వాటర్ ఉన్న కంటైనర్లో సీడ్స్ వేస్తే ఫ్లోట్ అయ్యేవి మనకి వేస్ట్, అవి జెర్మినేట్ అవ్వవు. బాటంలో షింక్ అయి ఉన్న సీడ్స్ని కలెక్ట్ చేసుకోవాలి. టెస్ట్ 2, ఒక టిష్యూ ఆర్ పల్చని గుడ్డ తీసుకొని అందులో సీడ్స్ వేసి వాటర్ స్ప్రే చేసుకోవాలి. ఇలా చేసింది ఒక కవర్లో పెట్టి 24 to 48 అవర్స్ ఉంచాలి. అవి జెర్మినేట్ అవుతాయి లేవో తెలుసుకోవచ్చు. మిస్టేక్ నెంబర్ 2, రాంగ్ సోయింగ్ టెక్నిక్. డీప్గా సీడ్స్ నాటినా జెర్మినేట్ అనేది అవ్వదు. సో ఐడియల్ డెప్త్ ఏంటంటే ఆ సీడ్ విత్ కన్నా ఒక 2 to 3 టైమ్స్ డెప్త్లో సేవ్ చేసుకోవాలి. సీడ్ వేసి గట్టిగా నొక్కకూడదు. మిస్టేక్ నెంబర్ 3, బ్యాడ్ మిక్చర్ ఆఫ్ సాయిల్. మన కుండీలో యూజ్ చేసే మట్టి గట్టిగా ఉండకూడదు. సో ఇలాంటి మట్టిని అవాయిడ్ చేయాలి. ఇంత గట్టిగా అండ్ రాళ్ళున్న మట్టిలో సీడ్స్ అనేవి జెర్మినేట్ అవ్వవు. అండ్ ఇలాంటి సాయిల్లో హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇవి సీడ్ జెర్మినేషన్ అండ్ గ్రోత్ని బాగా ఎఫెక్ట్ చేస్తాయి. మెత్తగా ఉన్న మట్టిలో సీడ్స్ బాగా వస్తాయి. మన కుండీలో కోకోపీట్ ఒక 70% ప్లస్ కంపోస్ట్, కౌడంగ్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఒక 30% మిక్చర్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. అలాంటి మిక్చర్లో సీడ్స్ అనేవి బాగా జెర్మినేట్ అవుతాయి. మిస్టేక్ నెంబర్ 4, రాంగ్ టెంపరేచర్ అండ్ సీజన్. మన లొకేషన్ బట్టి మన సీడ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ సీజన్ బట్టి కూడా సెలెక్ట్ చేసుకోవాలి. టెంపరేచర్ ఎక్కువ ఉన్నా టెంపరేచర్ తక్కువ ఉన్నా సీడ్ అనేది జెర్మినేట్ అవ్వదు. మనం క్రాప్ క్యాలెండర్ని ఫాలో అవ్వాలి. అందులో ఏ మంత్లో ఏ క్రాప్ సో చేసుకుంటే మంచిదో అని ఉంటుంది. సో మనం క్రాప్ క్యాలెండర్ని ఫాలో అవుదాం. ఇంప్రాపర్ వాటరింగ్. జెర్మినేషన్ అనేది మెయిన్గా వాటరింగ్ అండ్ తేమ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాటర్ తక్కువ ఉంటే సీడ్ జెర్మినేట్ అవ్వదు. అలాగని వాటర్ ఎక్కువ ఉన్నా సీడ్ అనేది కుళ్ళిపోతుంది. సో బెస్ట్ మెథడ్ ఏంటంటే బాటమ్ ట్రే మెథడ్. ఆ కుండీ కింద వాటర్ ఫిల్ చేస్తే సాయిల్లో తేమ తగ్గినప్పుడు వాటర్ని డైరెక్ట్గా అదే అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఈ మెథడ్లో వాటర్ ఎక్కువ అవ్వవు, అలాగని తక్కువ అవ్వవు. ఇది బెస్ట్ మెథడ్. మిస్టేక్ నెంబర్ 6, డర్టీ కంటైనర్స్ ఆర్ డర్టీ సీడ్ ట్రేస్. మనకి సీడ్స్ బాగా జెర్మినేట్ అవ్వాలి అంటే కొత్త కంటైనర్స్, కొత్త సీడ్ ట్రేస్ని యూజ్ చేయాలి. లేదా నీట్గా ప్రతిదీ క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకోకపోతే ఫంగల్ అండ్ మోల్డ్ ఇన్ఫెక్షన్ వస్తాయి. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆర్ కిచెన్లో యూజ్ చేసే బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్ 1 లీటర్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసి క్లీన్ చేయాలి. లేదా సింపుల్గా సోప్ వాటర్తో కూడా క్లీన్ చేయొచ్చు. నెంబర్ 7, రోల్ ఆఫ్ సన్లైట్. సీడ్స్కి కూడా సన్లైట్ కావాలా అని ఆలోచిస్తున్నారా? మోస్ట్లీ స్టార్టింగ్ స్టేజెస్లో వార్మ్ కండిషన్ ఉంటే సరిపోద్ది సీడ్ జెర్మినేషన్కి. వన్స్ 2 లీవ్స్ అలా వచ్చాయో సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సన్కి ఎక్స్పోజ్ అయ్యేలాగా మనం ఆ సీడ్లింగ్స్ని చూడాలి. సో ఇలాంటి మిస్టేక్స్ మనం అవాయిడ్ చేసి హై సీడ్ జెర్మినేషన్ని చూద్దాం. మీకు ఈ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, వీలైతే ఒక కామెంట్ కూడా. టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.